నీ విశ్వాసము నాకు విశ్వాసం ఉంది అని చెప్తే చెల్లదు. ముందు నీకు ఎవ్వరికీ తెలియకుండా ముందు నీకే నిర్ణయం, నీవే నిర్ణయించుకోవాలి విశ్వాసం. నేను దేవుని కొరకు ఇది చెయ్యాలి అన్న తర్వాత ఎవరితో చెప్పకుండా పని ప్రారంభించు. దేవుణ్ణి పక్కన పెట్టి ఏదో చేసేయాలి, ఏదో చేసేద్దాం అని చాలా మంది నిర్ణయాలు తీసుకుంటున్నారు కదండి. ఆ నిర్ణయాలు ఎందుకు నెరవేరవో తెలుసా? వాళ్ళు విశ్వాసులు కారు, వాళ్ళకు విశ్వాసము లేదు. విశ్వాసం అంటే ఏమనుకుంటున్నారు మీ ఉద్దేశంలో? నమ్మేయటమా? విశ్వాసంతో నువ్వు దేవునికి ఇవ్వటం. ముందు ఏమిచ్చావు దేవుడికి? విశ్వాసముతో దేవునికి నీ చేతులు ఇచ్చావా, నీ కాళ్ళు ఇచ్చావా? విశ్వాసం ఉంటేనే తప్ప నిత్య రాజ్యానికి నీవు వెళ్ళవు.